ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమసుంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుళ్ళ కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని. కలర్ఫుల్ గానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? ఇక రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు నేను ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడివేరా? అంతా నీచలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏముంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఏది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమాన్ గాయ్స్, cheer him up. కమాన్. అన్న, ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, भैया. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్తు బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి గాని? పంచర్ అయితే నువ్వేంటే బస్సులో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇదేంటి నన్ను చూసి నవ్వింది? అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ? ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది, దిగోయ్యా. నా స్టాప్ వచ్చిందా? నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓ, నువ్వు ఆ టైపేనా? బాయ్ పార్దు. పార్థువా? నా పేరు దీనికిలా తెలుసు? ఏయ్ ఆగవే స్కూటీ. ఏయ్ ఆగవే, బస్ ఆపను. అందరికీ మనం ఇస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది నా పర్సు. ఏమే
కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెట్ అయ్యో ఏడ్చావులే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే. కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతమంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే, అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. చీ దొంగదా. హే గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు తిట్లు. నువ్వేం వరి అవక, నాన్న లోపల టీవీలో లేనవైపోయారు. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా ఎంత కువ్వే. క్లాస్ అవని నీ పని చెప్తా. సార్. నానా నాకేం తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు ఒట్టు. సార్, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్, నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1 చిచి 1 నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్, డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్, కుప్పిగంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు, కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. బాయ్రా. ఆగండ్రా. రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఏ ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. అయ్య బాబాయ్, లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా షూర్, ఐ వెరీ గ్లామరస్ యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? ఫాదర్ పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మాయినే, పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి. జాగ్రత్త. బాయ్రా.